ఇక గాంధీ భవన్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు ఉద్యమంలో పనిచేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన సందర్భాలు, జైల్లో ఉన్న సందర్భాలు కూడా మాకు వాట్సాప్లలో కొన్ని వేల మంది పంపించారు. మళ్ళీ ఒకసారి తెలంగాణ చైతన్యం ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ ఆవిర్భావ దినోత్సవంలో ఆ స్ఫూర్తి, ఆ చైతన్యం మాకు కనబడ్డది. అందుకే జేఏసీలుగా ఆ రోజు ఉద్యమాన్ని ముందు భాగాన ఉండి అన్ని పార్టీలను తమలో ఇముడ్చుకొని ఉద్యమ పథకరచన చేసిన అన్ని సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ బయట ఉన్న అనేక సంస్థలను కూడా రేపు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వరకు రాలేని వాళ్ళు ఏ జిల్లాలకు ఆ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలన్న సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఎలక్షన్ గైడ్లైన్స్కు లోబడి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంతగా పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్న సీటింగ్ కెపాసిటీని బట్టి ఎంతమంది ఉద్యమకారులను అక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పి మ్యాక్సిమం అక్కడ ఎంతమంది పట్టగలుగుతారో అంతమంది ఉద్యమకారులకు ఆహ్వానం పలికినాం. ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి లిస్టులు పంపించిండ్రు. అక్కడి నుంచి ఆ ఉద్యమకారులకు ఫోన్ ద్వారా కానీ మిగతా ఏర్పాట్ల ద్వారా ఆ జిల్లా అధికార యంత్రాంగం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వ్యవస్థ అంతా కూడా అధికారపూర్వకంగా అధికారులు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మేమందరం కూడా, మేము కానీ, దయాకర్ గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, మిగతా అందరు నాయకులు కూడా తెర వెనుక ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈ పరిమితులను గ్రహించాలని చెప్పి రేపు ఆహ్వానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీలును బట్టి పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చూస్తూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణను కూడా ప్రత్యక్షంగా పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగే ఉత్సవాలు వాటికి ఎటువంటి పరిమితి కూడా లేదు. అందరూ ఉద్యమకారులు కూడా ఆ రోజు మిలియన్ మార్చ్ స్ఫూర్తితోటి, సాగరహారం స్ఫూర్తితోటి వేలాది మందిగా ట్యాంక్ బండ్ మీదకి సాయంత్రం తరలి వచ్చి అక్కడ కార్నివాల్ కానీ, మన కళా బృందాలు కానీ, మిగతా అనేక కార్యక్రమాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా చూసుకునే అవకాశం వీలుంది. కాబట్టి మీరు అందరూ కూడా రావాల్సిందిగా ఉద్యమకారులందరి తరఫున, మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ సవినయంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అయ్యా, మళ్ళీ చెప్తా ఉన్నా, సన్మాన కార్యక్రమాలు లేవు. ఎలక్షన్ కమిషన్ కోడ్ వాళ్ళ పరిమితులతోటి సన్మానం కాకుండా వీటిని వీక్షణం వరకే ఈసారి అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగే కార్యక్రమం రెగ్యులర్గా జరిగేది. అది కోడ్ పరిధిలోకి రాదు. కోడ్ అంటే పరిమితులకు లోబడి అది జరుగుతుంది. మిగతావి ఏవి చేయాలనుకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్లో అవి ఫిట్ కావు కాబట్టి వాటిని వాయిదా వేస్తూ, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. 10 సంవత్సరాల తర్వాత మొదటి అడుగు వేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కవులను, కళాకారులను గౌరవించుకునే ప్రక్రియ మొదలైంది, మొదటి అడుగు పడ్డది. మా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న
వారి కుటుంబాలను కూడా సగౌరవంగా తీసుకొచ్చి వాళ్ళని గౌరవించుకునే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా క్యాబినెట్ మంత్రులు కానీ, మా ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి అమరవీరులు, కవులు, కళాకారుల పాత్ర, వీరందరి పాత్రను కూడా సమున్నతంగా చూస్తుంది. పార్టీల కంటే ఎక్కువగా ఈ సంఘాలు, ఈ జేఏసీలు, ఈ విద్యార్థులు, యూనివర్సిటీ జేఏసీలు, వీళ్ళందరి పాత్ర పార్టీల కంటే కూడా ఎక్కువగా ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మే ప్రభుత్వం ఇది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు లాగా నేను నా కుటుంబం రక్తం చిందిస్తేనో లేదా శ్వేత బిందువులు చిందిస్తేనో కాయకష్టం చేస్తేనో తెలంగాణ వచ్చింది, సింహం నోట్లో, పాము నోట్లో, పిల్లి నోట్లో, గద్ద నోట్లో, నక్క నోట్లో తలకాయలు పెడితే వచ్చిందని అనుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా అమరవీరుల త్యాగఫలం, సబ్బండ వర్ణాలు ఐక్యంగా ఉద్యమిస్తే జేఏసీ రూపంలో, అనేక జేఏసీల రూపంలో తెలంగాణ అనేది 3.5 కోట్ల ప్రజల కష్టానికి ఫలితము. ఆ ఫలితాన్ని చట్టరూపం చేసే ప్రధానమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆ కళను సాకారం చేసిందని మాత్రమే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అనుకుంటాం. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ ప్రజల భాగస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ చేయవలసినంత సహకారం చేసింది అని మేము అనుకుంటాం. లేదండి, ఖచ్చితంగా అందుతుంది, అందే ఉంటుంది నాకు తెలిసి ఇప్పటిదాకా. లేకుంటే మరికొద్దిసేపట్లో కూడా అందుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానం పలకాలని చెప్పి